హలో హాయ్ ఫ్రెండ్స్, ఏంటి ఏం చూపిస్తున్నాను కదా, మ్యాంగోస్ ఇవైతే. ఇది వీడియో అయితే ఇప్పుడుది కాదు, మ్యాంగోస్ ఇప్పుడు ఎక్కడి అనుకుంటున్నారా. 15-16 డేస్ అవుతుంది ఫ్రెండ్స్ అన్ని బ్లాగ్ తీసి అయితే కప్తాను. వీడియో పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయిపోయింది, కొంచెం వీలు అవ్వలేదు, ఏమనుకోవద్దు. ఇదైతే సంతకు వచ్చాము, మా ఇంటి దగ్గర నుంచి ఒక 10-15 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. పెద్దగా జరుగుతుంది, చాలా పెద్దగా ఉంటుంది సంత. చూసారా, అన్ని వెజిటేబుల్స్ అన్నీ ఒక పక్కన ఉన్నాయి. ఇలా ఒక సైడ్ మొత్తం వెజిటేబుల్స్ ఉంటాయి, ఇంకో సైడ్ అయితే ఆకుకూరలు ఉంటాయి, ఒక సైడ్ ఇట్లా అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క లైన్‌గా ఉంటాయి. చాలా నీట్‌గా మంచిగా అనిపిస్తుంది. ఇవన్నీ అయితే వంకాయలు. చూసారా, వంకాయలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయి. నా ఫేవరెట్ వంకాయ చూసారా, అదైతే టక్కుమని తీసేసుకున్నా, ఇంకా ఆలోచించలేదు. ఎందుకంటే నా ఫేవరెట్ కదా. ఇంక ఇటు పక్కకైతే నిమ్మకాయలు. చూసారా, నిమ్మకాయలు కూడా ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో కదా. నిమ్మకాయలు చూస్తే అబ్బా! ఇలా మంచిగా అనిపిస్తుంది. నాకైతే నిమ్మకాయలు చాలా ఇష్టము. జ్యూస్ కానీ ఇట్లా రైస్‌లో దేంట్లో అయినా ఏసుకొని తినడమంటే. ఇవన్నీ అయితే ఫ్రూట్స్ అండి. చూసారా, ఫ్రూట్స్ అయితే అన్ని వెరైటీస్ ఉన్నాయి. చాలా వెరైటీస్ ఉంటాయి ఫ్రూట్స్ అయితే. ప్రతి ఒక్కటి దొరుకుతుంది సంతలో. మనం మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళి వెతకాల్సిన అవసరం అయితే లేదు. చూసారా ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో. ఇదైతే అల్లం వెల్లుల్లిపాయ ఇటు సైడ్ ఉంది, ఫ్రూట్స్ పక్కకి. ఇంకా అయితే ఇక వెజిటబుల్స్ అన్నీ అయిపోయినాయి. ఇంకా జ్యూస్ తాగేస్తున్నా. ఇంటికెళ్ళామంటే చూసారా ఎంత ట్రాఫిక్ ఉందో, ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇంటికొచ్చేసిన ఇంకా కూరగాయలైతే అన్నీ సర్దుతున్నా. ఎక్కువగా తీసుకురాలే, కొంచెం తక్కువగానే తెచ్చాను. ఎందుకంటే బయటికెళ్ళాలి కొంచెం అనేసి తక్కువగా తెచ్చా. ఎందుకంటే ఎండకి వాడిపోతూ ఉంటాయి కదా, ఎప్పటికప్పుడు ఫ్రెష్ తెచ్చుకోవచ్చనైతే కొన్నే తెచ్చాను. ఇంకా నేనైతే అన్నీ సదురుకుంటూ ఉన్నా. ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుందాం అనేసైతే అన్నీ తీస్తూ ఉన్నా టక ఇంకా కూరగాయలన్నీ బ్యాగ్‌లో నుంచి. ఇంక ఇలా తీసుకొని అన్నీ దేనిది దానికి సపరేట్‌గా ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే నీట్‌గా ఉంటాయి కదా, అందుకోసమని 2 రకాల వంకాయలైతే తెచ్చాను. పొడుగు వంకాయ ఇష్టం. అది చిన్నగా లాతగా ఉంది కదా, మసాలా వంకాయ చేస్తే ఇంకంతే సూపర్‌గా ఉంటుంది. అందుకోసం అయితే అవి తీసుకొచ్చాను. ఎంత ముద్దుగా ఉన్నాయి చూడండి, క్యూట్‌గా కదా. ఇంకా ఈ కవర్ల నుంచి తీసే వంకాయలైతే పొడుగు వంకాయ అండి. అది పొడుగు వంకాయ అంత సన్నగా అంత ఫ్రెష్‌గా ఉంది. అది చేసుకొని ఫ్రై చేసుకొని తింటే మాత్రం ఇట్లా నోట్లో ఏస్తే లొట్టలేయొచ్చు, అంత టేస్టీగా ఉంటుంది తెలుసా. చాలా బావుంటుంది. నా ఫేవరెట్ అది కూడా. వంకాయ అంటేనే ఫేవరెట్. నిజంగా అంత పిచ్చి ఇష్టం. చూసారా, మ్యాంగోస్ అయితే నేనైతే ఇలా తెచ్చేసుకున్నా. చూస్తుంటేనే స్మెల్ అబ్బా అనిపిస్తుంది. నా ఫేవరెట్. ఇంకా చూసారా, బీరకాయ, వంకాయలైతే 2 వెరైటీస్ తెచ్చుకున్నా. చిక్కుడుకాయ తెచ్చా, దోసకాయ తెచ్చా, ఆలు, ఇంకా ఇంకేం తెచ్చాను, టమాటాలు తీసుకొచ్చిన. పచ్చిమిర్చి అయితే ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి. ఇంకా బెండకాయ కూడా ఉంది ఇంట్లో. టమాటాలయితే చాలా అనిపించినాయి. పికిల్ పెట్టుకుంటే చాలా బావుంటదనిపించింది ఎందుకో నాకు టమాటా చూడంగానే. ఇంకా కొత్తిమీర, పుదీనా తీసుకొచ్చాను. ఫ్రెష్ కొత్తిమీర, పుదీనా అయితే కంపల్సరీ ఉండాలి కదా, అందుకోసమని. మ్యాంగోస్ అలా చూస్తుంటే వాసనకి ఆహా అనిపిస్తుంది.